విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. 2025 అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు కుంభరాశి వాళ్ళకి గురు గోచారము అతిచారము ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి చూద్దాం. మరి అక్టోబర్ 18 గురువు కర్కాటకంలో ప్రవేశం, నవంబర్ 11 గురువు వక్రగతి ప్రారంభం, డిసెంబర్ 5లో మరి గురువు తిరిగి మిథునంలోకి ప్రవేశం. ఈ 48 రోజుల కాలము సవాళ్లతో పాటు కొత్త అవకాశాలను కూడా మీకు తీసుకొస్తుంది. కుంభరాశి వాళ్లకు ఈ కాలము ఉద్యోగము, శత్రువులు, ఆరోగ్యము, సేవారంగము, ఆర్థిక వ్యవహారాలపైన ప్రభావం చూపిస్తుంది. మరి ఉద్యోగంలో చూస్తే పోటీ ఎక్కువ అవుతుంది. లీగల్ కేసులు, కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా మారుతాయి. పోటీ పరీక్షల్లో విజయం లభిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి కానీ లాభాలు కూడా వస్తాయి. అప్పులు తీసుకోవడం కంటే తగ్గించడం మంచిది. ఆరోగ్యము, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. జీర్ణక్రియ, బీపీ, డయాబెటీస్ వంటి వాటితో జాగ్రత్త. యోగా, ధ్యానం, నియమిత ఆహారం తప్పనిసరి. కుటుంబంలో అప్పుడప్పుడు విభేదాలు రావచ్చు, ఓపికతో వ్యవహరించాలి. పెద్దల ఆశీస్సులు తీసుకుంటే మంచిగా ఉంటుంది. అడ్డంకులు తొలగుతాయి. కష్టపడి పనిచేసే వాళ్ళకి ఈ కాలం బంగారు అవకాశాలు ఇస్తుంది. సర్వీస్ సెక్టార్, మెడికల్, లా, అడ్మినిస్ట్రేషన్ వంటి రంగాల వాళ్ళకి ప్రమోషన్స్, కొత్త ప్రాజెక్టులు. సవాళ్ళను ఎదుర్కొంటూ ఆధ్యాత్మిక దిశగా అడుగులు వేస్తారు. అలాగే ధ్యానం కానీ, గురువు ఆశీస్సులు కానీ, పూజలు మానసిక శాంతిని ఇస్తాయి. సత్సంగం, దాతృత్వం శుభ ఫలితాలను ఇస్తుంది. వక్రగతి సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అప్పులు తగ్గించుకోవాలి. గురువు కోసము పసుపు దానం, హనుమాన్ చాలీస పారాయణం, దత్తాత్రేయ ఆరాధన ఇవన్నీ కూడా చేయండి. అలాగే గురువుల్ని సందర్శించండి, ఆశీర్వాదం తీసుకోండి. వాళ్ళు చేస్తున్నటువంటి కార్యకలాపాల్లో మీరు పాలు పంచుకోండి. వాళ్ళు చేస్తున్న కార్యకలాపాల్లో సహకరించండి. వాళ్ళు చెప్పినవన్నీ కూడా తూచా చెప్పకుండా పాటించండి. చక్కటి ఫలితాలు ఉంటాయి. మరి 2025లో అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు గురువు కర్కాటక రాశిలోకి 5వ భావంలో గోచారము. వీటన్నిటితో మీరు జాగ్రత్తగా చెప్పినటువంటి పరిహారాలు పాటించి మీరు చక్కటి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ, జాతకంలో ఎటువంటి దోషాలు లేనప్పటికీ ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ కారణంగా గృహంలో సభ్యులు ఆర్థికంగా కానీ, ఆరోగ్యంగా కానీ ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరి జ్యోతిశాస్త్రంలో చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల గృహంలో కానీ, లేకపోతే నివసించే వ్యక్తుల పైన కానీ మనకి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ఉద్యోగంలో కానీ, ఆర్థిక పరిస్థితిలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ చక్కటి ఫలితాలు, అనుకూలమైనటువంటి ఫలితాలు, సంతోషకరమైనటువంటి మార్పులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. దీనికోసము చిన్న పరిహారాలు పాటించాల్సి ఉంటుంది. ఏదైనా ఒక మంగళవారం రోజు ఒక గ్లాస్ బౌల్ తీసుకొని దాంట్లో దొడ్డుప్పు వేయండి. ఆ ఉప్పు పైన 7 లవంగాలు ఉంచండి. ఆ ఉప్పు పైన ఉంచినటువంటి లవంగాలు అలాగే ఆ గాజు పాత్రని మీ గృహంలో ఉండే అన్ని గదుల్లో ఒకసారి తిప్పి తీసుకురావాలి. తర్వాత ఆ పాత్రని ఎవరికి కనిపించని ప్లేస్లో గృహంలో మనం పెట్టేసేయాలి, ఒక ప్రదేశంలో. ఇలా చేయడం వల్ల ఏంటంటే అదృష్టం కలిసి వస్తుంది. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఉప్పు పీల్చుకుంటుంది. ఇటువంటి పరిహారాలన్నీ కూడా చాలా తక్కువ సమయము అయితే వెంటనే ఫలితాలు ఇస్తూ ఉంటాయి అన్నమాట. జ్యోతిషాస్త్రంలో ఇటువంటి ఎన్నో పరిహారాలు నిగూఢంగా ఉన్నాయి. ప్రతి సమస్యకు కూడా ఒక పరిహారం ఉంటుంది. ఏ సమస్యకు ఎటువంటి పరిహారం పాటిస్తే వెంటనే ఫలితాలు వస్తాయనేది సరైనటువంటి జ్యోతిష్యుని సంప్రదించండి. అయితే సమస్య ఏదైనప్పటికీ దానికి తగిన పరిహారం పాటిస్తే ఉద్యోగ, వ్యాపార, వివాహ, దాంపత్య, సంతాన, ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. గృహంలో సభ్యులందరూ కూడా సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు.